హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. స్పైసీగా పుల్లగా ఉండే మామిడికాయ జీడిపప్పు ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చక్కగా 4 ఉల్లిపాయల్ని చిన్నగా ముక్కలు కట్ చేసి, 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు జీడిపప్పు, 3 ములక్కాడలు తినడానికి వీలుగా ఉన్న సైజులో కట్ చేసుకోవాలి. 2 పచ్చి మామిడికాయలని చక్కగా తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోవాలి అంటే కనుక ఇందులో 1 స్పూన్ కల్లు ఉప్పు వేస్తే చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకొని ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి చక్కగా మెత్తబడినాయి ఉల్లిపాయ ముక్కలు. ఉప్పు వేయడం వల్ల ఇలా వేగి మంచి కలర్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు జీడిపప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పును కూడా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రతిసారి మూత పెట్టడం వల్ల ఆవిరికి చక్కగా ఈ ఫ్లేవర్ అంతా కూడా పట్టి జీడిపప్పు స్మూత్గా బాగుంటుంది. కూర కూడా ఆవిరి మీద ఉడకడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, నూనె వేసి పసుపు కొద్దిగా వేసి పేస్ట్ చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఆగుతుంది. ఇప్పుడు ఇది పొన్నగంటి కూర. ఈ పొన్నగంటి కూరను నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి నీటిలో ఆరబెట్టిన ఈ పొన్నగంటి కూర ఇందులో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర పొన్నగంటి కూర పచ్చిగా ఉన్న వేసుకోవచ్చు. అసలు పొన్నగంటి కూరే లేదంటే కనుక ఈ ప్లేస్లో కొద్దిగా కరివేపాకు కానీ కొంచెం కస్తూరి మేతి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసుకొని బాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అప్పుడే కదా టేస్ట్ ఉంటుంది. డైలీ కొంచెం ఆయిల్ వాడినా అప్పుడప్పుడు ఇలా మంచి కూరలు వండుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే కూరలు అయితే మంచి రుచిగా ఉంటాయి. ఇవి బాగా వేయించుకొని ఈ ములక్కాడలు కూడా ఆవిరి మీద మగ్గనించుకుంటే బాగుంటుంది. అందుకని 1 నిమిషం మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత మూత తీసి బాగా కలిపేసుకోవాలి. ఈ మధ్య భోజనాల్లో ఇలాంటి కర్రీస్ వేస్తున్నారు. ఇవైతే చాలా రుచిగా ఉంటున్నాయి. ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను వాడేది చాలా చిన్న స్పూను. మీరు వాడితే కనుక కరెక్ట్గా 1.5 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. ఇంకొంచెం కారం కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఉప్పు లాస్ట్లో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేస్తే కూర చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోయి గ్రేవీగా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఒకసారి మామిడికాయ ముక్కలు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ములక్కాడ ముక్కలు బాగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. లేదంటే కనుక మామిడికాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి మామిడికాయ వేయగానే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఏ కూర అయినా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో వండుతారు. ఒకసారి ఈ స్టైల్లో వండి చూడండి, మీరే అంటారు చాలా రుచిగా ఉందని. ఇలా ముక్కలు ములిగినాయో లేదో చూసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చక్కగా గ్రేవీగా మామిడికాయ జీడిపప్పు ములక్కాడ కర్రీ రెడీ అయింది. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంది. ఈ కూర రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి, వెజ్ బిర్యానీలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కనుక ఈ కర్రీ పెట్టారంటే
మధ్యాహ్నం అయినా సరే స్పైసీగా పుల్లపుల్లగా అలానే ఉంటుంది. మామిడికాయ జీడిపప్పు ములక్కాడ కూర ఒకసారి కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే ఈ కూర చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా ఉందో అసలు మామిడికాయ జీడిపప్పు ములక్కాడ కర్రీ మీరు ఎప్పుడైనా చేసుకుంటారో తెలియచేయండి. చివరిగా చిన్న మాట, అన్నం తిన్నాక ఆ ప్లేట్ అసహ్యంగా అనిపిస్తుంది. అవసరం తీరాక మనిషి కూడా అంతే అనుకుంటారు కొందరు. కానీ ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇంతే కదండి. ఇప్పుడు జనం చాలా వరకు అలాగే ఉంటున్నారు. మనం మంచి మార్గంలో నడిస్తేనే మన పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారు. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.